నార్సింగి పరిధిలో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి వైజాగ్ సంబంధించిన వ్యక్తి అనుకుంటాను అతను మోసం చేశాడు, నన్ను వాడుకొని వదిలేసేసి వేరే పెళ్లి చేసుకున్నాడనే కంప్లైంట్ మీద మా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు దర్యాప్తు భాగంలో అతను ఉన్నటువంటి ప్లేస్కి సెర్చ్ కోసం అంటే వాని అప్రహెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి పేరు సంపత్. వాళ్ళకు సంబంధించిన బ్రదర్ ఇల్లు షణ్ముఖ్ అని, అతను ఒక యూట్యూబర్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి 420, 376 కేసులతో పాటుగా సెర్చ్ అండ్ సీజర్లో భాగంగా దొరికినటువంటి ఎన్డీపీఎస్ కంటెంట్కి సంబంధించిన సెక్షన్లతో పాటుగా కేసు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సార్ సెర్చ్ సమయంలో అక్కడ షణ్ముఖ్ కూడా ఉన్నాడు. అది ఇంకా వెరిఫికేషన్ చేస్తా ఉన్నాము. ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ వచ్చిన దాన్ని బట్టి ఫర్దర్ ఎవిడెన్స్ అదంతా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అదంతా మీకు క్లారిటీగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తోటి కరెక్ట్గా అనుకుందాం. లేదు ఇప్పుడు ఇంకా మేమంతా విచారణ దశలో ఉంది కాబట్టి తర్వాతనే అన్ని డీటెయిల్స్ చెప్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్. సో ఇతను మార్నింగ్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వార్త అయితే న్యూస్లో బాగా వైరల్ అవుతుంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తన గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే షణ్ముఖ్ జశ్వంత్ అలాగే వాళ్ళ బ్రదర్ సంపత్ వినయ్ వీళ్ళిద్దరూ కూడా గంజాయితో రెడ్ హ్యాండెడ్గా పోలీసులకి చిక్కినట్లు వచ్చిన సమాచారం ఇప్పటి వరకు. అయితే తెలియని విషయం ఏంటంటే షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ సంపత్ వినయ్, సో ఇతను గత 10 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని లైంగికంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనని మోసం చేసి దాని తర్వాత ఒక ఫేక్ ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేసి, అంటే 2 ఫ్యామిలీస్ కూడా కూర్చుని ఒక ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అంటే ఈ ఎంగేజ్మెంట్ అయ్యి 3 సంవత్సరాలు అయి ఉంటుంది. సో దాని తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దాని తర్వాత అమ్మాయి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆమెకి క్యాన్సర్ రావడం వల్ల పెళ్లి అనేది పోస్ట్ పోన్ అయింది. దాని తర్వాత మళ్ళీ పెళ్లి డేట్లు ఫిక్స్ చేసుకోవడం, క్యాన్సిల్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా సంపత్ వినయ్ ఇంకొక 6 రోజుల్లో పెళ్లి ఉందనగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం కాస్త ఎవరైతే ఎంగేజ్మెంట్ చేసుకుందో ఫస్ట్ మోనికా అనే వ్యక్తితే ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసిపోయింది. సో ఆ అమ్మాయి వెంటనే కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడంతో వీళ్ళు వెంటనే ఎక్కడైతే షణ్ముఖ్ ఫ్లాట్ ఉందో సంపత్ వినయ్ని, షణ్ముఖ్ జశ్వంత్ని వీళ్ళిద్దరిని కూడా అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అండ్ దీనికన్నా ముందు షణ్ముఖ్ ఫ్లాట్కి ఈ అమ్మాయి ఒక కానిస్టేబుల్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా అక్కడ గంజాయి, వీడు అలాగే కొన్ని డ్రగ్స్ కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ క్లిప్స్ కూడా కొన్ని అయితే ఇప్పటి వరకు బయటకు రావడం జరిగింది. అండ్ మనం చూస్తున్నాం ఇప్పటి వరకు అయితే మౌనిక్ అనే వ్యక్తి ఇంకా ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఇంకా విచారణ అయితే జరుగుతుంది. సో మరి విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా వేచి చూడాలి. అండ్ మరి ఇందులో షణ్ముఖ్ నిందితుడా లేదంటే సంపత్ వినయ్ నిందితుడా? సో ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. అండ్ గతంలో కూడా మనం ఇంకొక యూట్యూబర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సాయి చంద్ అని చెప్పేసి కూడా ఒక యూట్యూబర్ ఇలానే అరెస్ట్ అయ్యాడు. ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తను కూడా ఇట్లానే మోసం చేశాడు. సో తనను కూడా అరెస్ట్ చేయడం కూడా చూసాం. అండ్ రీసెంట్గా కొత్తగా వెలుగులోకి వచ్చిన మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్. కాకపోతే ఇందులో ఏంటంటే షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ బ్రదర్. సో యూట్యూబర్లకి ఎంత పైసలు వస్తున్నాయా, అంటే ఒక డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాడడానికి అన్ని డబ్బులు వస్తున్నాయా అంటే తను చూసుకుంటే షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్లో బాగా ఫేమ్ అయ్యాడు. గతంలో తను తీసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా బాగా ఫేమస్ అయింది. అండ్ రీసెంట్గా కూడా ఒక వెబ్ సిరీస్ కూడా తీసాడు, అది కూడా బాగా వైరల్ అయింది. సో ఇవన్నీ చేసుకుంటూ అతను ఇంత ఫేమ్ తెచ్చుకుని, ఎంతో కష్టపడి ఇంత ఫేమ్ తెచ్చుకున్న అతను ఒక్కసారికి ఈ ఫేమ్ అంతా కూడా పోయింది. సో మరి ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ ఇందులో నిందితుడా లేకపోతే సంపత్ వినయ్ నిందితుడా? ఈ అమ్మాయి ఎవరి మీద కేసు పెట్టింది? సో అంటే పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడని ఈ అమ్మాయి కేసు పెట్టిందా, లేకపోతే ఇద్దరి మీద కూడా వాడుకుని వదిలేశారని కేసు పెట్టిందా? అండ్ అలాగే గతంలో ఈ అమ్మాయి వైజాగ్లో ఉన్నప్పుడు నీకు షార్ట్ ఫిల్మ్లో అవకాశం ఇస్తానని చెప్పేసి షణ్ముఖ్ జశ్వంత్ ఈ అమ్మాయిని వాళ్ళ అన్నకి పరిచయం చేసినట్టు కూడా ఇప్పటి వరకు జరిగిన విచారణలో పోలీసులు చెప్పారు. అండ్ ఇప్పటి వరకు కూడా
ఎవరు నిందితుడు, మరి షణ్ముఖ్ని అరెస్ట్ చేస్తారా చేయరా, వీళ్ళ అన్నయ్య ప్రధాన నిందితుడా లేకపోతే షణ్ముఖ్ నిందితుడా, ఇవన్నీ కూడా విషయాలు తెలియాల్సి ఉంది. సో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినందుకు ఇతనికి ఎలాంటి శిక్ష పడుతుందని కూడా మనం చూడాలి. అండ్ షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ ఇంట్లో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇవన్నీ దొరికినాయి కాబట్టి మరి అతనికి కూడా జశ్వంత్ ఒక మీద బాగా సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా నవదీప్ను కూడా అరెస్ట్ చేయడం కూడా చూసాం మనం, పోలీసులు తీసుకుని విచారణ చేయడం కూడా మనం చూసాం. అండ్ ఇప్పుడు మరి ఇతన్ని అరెస్ట్ చేస్తారా, ఇతనికి శిక్ష పంపిస్తారా, జైలుకి పంపిస్తారా, ఇవన్నీ కూడా మనం వేసి చూడాలి. కెమెరామెన్ హరితో తేజ, రెడ్ టీవీ.